రజనీకాంత్ ఉంటే మరొకరు స్క్రీన్ పై కనిపించినా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ సినిమాకేదో హైప్ ఇద్దామని ఇతర ఇండస్ట్రీ స్టార్స్ ని పట్టుకొస్తారు మేకర్స్. కూలీ విషయంలో ఇదే జరిగితే మల్టీ స్టారర్స్ ను సరిగ్గా యూజ్ చేసుకోలేదు అన్న అపవాదు స్టిల్ మోస్తున్నాడు లోకేష్ కనగరాజ్. నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నాడా? రీసెంట్ గా రజనీకాంత్ మూవీస్ లో ముగ్గురు నలుగురు స్టార్ హీరోలు లేకుండా సినిమాలు రావడం లేదు. ఫలితం ఎలా ఉన్నా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. జైలర్ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ 3 ఇండస్ట్రీని తెచ్చి సక్సీడ్ అయ్యాడు నెల్సన్. కానీ ఆ తర్వాత వెటయాన్, కూలీలో మల్టీ స్టారర్ స్ట్రాటజీ ఫలించలేదు. కూలీలో అయితే మరీ దారుణం. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ ను సరిగ్గా క్యాష్ చేసుకోలేక చివాట్లు తిన్నాడు లోకేష్ కనగరాజ్. జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. జైలర్ కన్నా బిగ్ కాస్ట్ తీసుకొస్తున్నాడు. అన్ని ఇండస్ట్రీ హీరోలను పట్టుకొస్తున్నాడు. శివరాజ్, మోహన్ లాల్ పార్ట్ 2లో కంటిన్యూ అవుతుండగా ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్ ఇలా బోలెడు పేర్లు వినిపించాయి. ఈ జాబితాలోకి మరో క్రేజీ నేమ్ వినిపిస్తుంది. తలైవాతో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. జైలర్ 2లో స్పెషల్ క్యామియో కోసం షారూక్ ని అడిగితే వెంటనే ఎస్ చెప్పాడట. త్వరలో తలైవా బాద్షా మధ్య షూట్ మొదలు కాబోతుందని బజ్. తొలుత బాలకృష్ణను అనుకుంటే ఆయన తప్పుకొని ఆ ప్లేస్ లోకి కింగ్ ఖాన్ జాయిన్ అయినట్లు సమాచారం. గతంలో రజనీ ఇమేజ్ ను కొన్ని సినిమాల్లో యూజ్ చేసుకున్నాడు షారూక్ ఖాన్. రావణ్ లో రోబో క్యారెక్టర్ తో పాటు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో లుంగి డాన్స్ అంటూ రజనీ ఫోటోని పెట్టుకుని డాన్స్ చేశాడు బాద్షా. ఇప్పుడు నేరుగా ఆయనతో నటిస్తున్నాడు. ఈ మల్టీ స్టారర్ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే ఇటు కోలీవుడ్, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా. ఏదైనా తేడా జరిగిందా లోకేష్గా నెల్సన్ మచ్చను మోయాల్సిందే.